హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ. సో సెషన్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డిసెంబర్ 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తుంది. సో డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్న ఈ కొత్త బ్యాచెస్ అనేవి ఆన్లైన్లోను మరియు ఆఫ్లైన్లో కూడా ప్రారంభమవుతున్నాయి. ఆఫ్లైన్లో మనం స్టార్ట్ చేస్తున్న బ్యాచెస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే జాబ్ వచ్చేంత వరకు. ఆఫ్లైన్లో డైలీ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, క్విజెస్, పీడిఎఫ్స్, యూ గెట్ ఎవ్రీథింగ్. ఒక కోచింగ్ సెంటర్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ వస్తాయి. అండ్ అడిషనల్గా మన ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ క్లాసెస్ కూడా. డే 1 నుంచి డైలీ మెయిన్స్ క్లాసెస్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఒక హై లెవెల్ డిఏ కానీ, ఒక హై లెవెల్ పజిల్ కానీ, మెయిన్స్లో వచ్చే పజిల్ కానీ ప్రతిరోజు సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది క్లాస్లోనే. ఓకేనా? సో ఇది మీకు 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ బ్యాంక్ ఆప్షన్ ఉంది, లేదా బ్యాంక్ రైల్వే ఎస్ఎస్సి కాంబో ఆప్షన్ ఉంది, లేదా ఓన్లీ రైల్వే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఇది యూజ్ చేసుకోండి. సో దీనికోసం మీకు విషయాలు ఏమైనా కావాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వైజాగ్ ఎంఐపి కాలనీ సెక్టర్ 3లో మన ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో 30th నవంబర్ లోపు అయితే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి డిస్కౌంట్ ఉంది. 20,000 రూపీస్ కోర్స్ 16,000కి, కాంబో అయితే 25,000ది 20,000కి మీకు లభిస్తుంది. సో ఇలా కాదు, మేము దూర ప్రాంతాల్లో ఉన్నాము, లైవ్లో వింటాం, ఆన్లైన్లో వింటామంటే ఆన్లైన్లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ లైవ్ క్లాసెస్. రిమెంబర్, దీస్ ఆర్ నాట్ రికార్డెడ్, ఫ్రెష్గా జరిగే క్లాసెస్. ఈ లైవ్లో మీకు ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. మీరు ఫ్యాకల్టీతో లైవ్లో డౌట్లు అడగవచ్చు. సో దీనికి రైల్వేకి 4,000, బ్యాంక్కి 5,000, ఎస్ఎస్సికి 5,000, 3 కలిపి కాంబో తీసుకుంటే 6,000. మీకు కోర్సు 6 మంత్స్లో కంప్లీట్ అవుతుంది. ఇందులో కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్ కావాలంటే మీరు వెళ్ళొచ్చు. కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది, కానీ మీకు చాలా అడ్వాంటేజెస్ లైఫ్ టైం వ్యాలిడిటీలో ఉంటాయి. సో వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. సో 21st నవంబర్ వొకాబులరీ మనం ఒకసారి గమనిస్తే, ఈరోజు మనకు వస్తున్న టర్మ్స్ ఒకసారి చూస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి రీబౌండ్. ఇవాళ నేను ఆల్రెడీ హిందూ పేపర్లో ఎడిటోరియల్ చెప్పేశాను మన ఛానల్లో. అదే ఎడిటోరియల్లోంచి వొకాబులరీని ఇప్పుడు డీటెయిల్డ్గా మనం మాట్లాడతాం. రీబౌండ్ అనేది ఒక నౌన్. రీబౌండ్ అంటే మీనింగ్ ఏంటి? ఏ రికవరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ ఎ డిక్లైన్. అంటే ఏదన్నా ఒకటి ఇలా తగ్గి మళ్ళీ పెరిగింది అనుకోండి, సో ఈ ఫేజ్ని మనం రీబౌండ్ అయింది, ఇలా తగ్గి మళ్ళీ పెరిగింది, రీబౌండ్ అయింది అంటాం. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు మన ఎడిటోరియల్లో? అక్టోబర్స్ ఎక్స్పోర్ట్ రిబౌండ్ ఈజ్ హార్టనింగ్. ఎక్స్పోర్ట్స్ అనేవి గత 3 నెలలుగా తగ్గుతూ వచ్చాయి, అక్టోబర్లో ఒక్కసారిగా పెరిగాయి, సో రిబౌండ్ అయ్యింది. అది హార్టనింగ్ అంటే చాలా ఆనందదాయకం, చాలా సంతోషదాయకం అనే మీనింగ్ మనకు అక్కడ వస్తుంది. సినోనిమ్స్ వచ్చేసరికి దీనికి రికవరీ అనొచ్చు, రీసర్జెన్స్, సర్జ్ అంటే పెరగడం, రీసర్జ్ అంటే మళ్ళీ పెరగడం, అప్టర్న్ అన్న పెరగడం. యాంటోనిమ్స్ వచ్చేసి డిక్లైన్, పడిపోయింది, డిటెరిరేషన్, క్షీణించింది, ఫాల్, పడిపోయింది. ఇట్లాంటి వర్డ్స్ని మనం యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వర్డ్ చూడండమ్మా, స్టంబుల్, STUMBLE. స్టంబుల్, ఇక్కడ డి అంటే పాస్ట్ టెన్స్లో ఇచ్చారు, అందుకండి స్టంబుల్ అంటే తడబడ్డం. సో ఇట్స్ ఎ వర్బ్ విచ్ మీన్స్ తడబడ్డం, టు ఫాల్టర్ ఆర్ ఫేస్ డిఫికల్టీ. మామూలుగా నడుస్తూ తడబడ్డాం అనుకోండి, స్టంబుల్ అయ్యాం. మాట్లాడుతూ కూడా తడబడుతూ ఉంటాం, పదాలు స్పష్టంగా పలకవు, అప్పుడు కూడా స్టంబుల్ అయ్యాం అంటాం. సో అలా కాకుండా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని ప్రాపర్గా చేయలేక తడబడినా సరే అప్పుడు కూడా మనం స్టంబుల్ అనే పదాన్ని వాడవచ్చు. ఓకే, పర్ఫార్మెన్స్లో కావచ్చు, ప్రోగ్రెస్లో కావచ్చు, దేంట్లోనైనా సరే అప్పుడు కూడా వీ కెన్ యూజ్ ద వర్డ్ స్టంబుల్. స్టంబుల్ అనే పదాన్ని మనం అలాంటి సందర్భంలో కూడా వాడతామని మర్చిపోవద్దు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాస్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ హ్యాడ్ స్టంబుల్డ్ షార్ప్లీ ఇన్ ద సెకండ్ క్వార్టర్. సో మనకి Q1 అంటే ఏప్రిల్, మే, జూన్. Q2 అంటే ఏంటమ్మా మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ సెకండ్ క్వార్టర్లో ఎక్స్పోర్ట్స్ అనేవి కొంచెం అంత ఫ్లో లేదు. ఫస్ట్ క్వార్టర్లో మంచిగా పెరిగాయి, సెకండ్ క్వార్టర్లో కొంచెం తడబడ్డాయి, అందుకే స్టంబుల్ అన్న. తడబడ్డం అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ తడబడతాయా, ఎక్స్పోర్ట్స్ మాట్లాడతాయా అంటే అంత పర్ఫామ్ చేయట్లేదు, కొంచెం డౌన్ అయ్యాయి అని చెప్పడానికి స్టంబుల్ అనే పదాన్ని వాడారు. సినోనిమ్స్ ఏంటి? ఫాల్టర్ అన్న సేమ్ సిమిలర్ మీనింగ్ వస్తుంది. వేవర్ అంటే వేవరింగ్ అంటే ఒక స్టెబిలిటీ లేకపోవడం, కదలడం, ఊగిసలాడడం. ఫ్లండర్ అన్న అంతే, సిమిలర్ మీనింగ్ వస్తుంది మనకి. తడబడ్డము, బాగా చేయలేకపోవడం, అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోవడం, అలాంటప్పుడు ఈ ఫ్లండర్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తాం. స్ట్రగుల్ అవ్వడం అనమాట.
యాంటనిమ్స్ ఇంప్రూవ్, ప్రోగ్రెస్, ఫ్లరిష్ ఇవన్నీ బాగుంది, బాగా చేశారు అని చెప్పడానికి ఈ పదాలు వాడతాం. దెన్ వెరీ ఈజీ వర్డ్, ఇక్కడ ఈ వర్డ్ వచ్చేసి మనకి సర్జ్. సర్జ్ అంటే ఏంటమ్మా? పెరగడం. సర్జ్ అనేది నౌన్గాను వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. ఇక్కడ నౌన్ రూపంలో ఇచ్చారు. సర్జ్ అంటే పెరుగుదల అనొచ్చు, లేదా సర్జ్డ్ అంటే పెరిగింది అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నౌన్గా వాడారు కాబట్టి పెరుగుదల. ఏ సడన్ అండ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్, సడన్గా వచ్చే మరియు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ని మనం సర్జ్ అని అంటాం. ది 17.25% సర్జ్ ఇన్ మర్చెండైజ్ షిప్మెంట్స్ ఈజ్ ఎ పాజిటివ్ సర్ప్రైజ్. మర్చెండైజ్ షిప్మెంట్స్లో 17.25% సర్జ్ వచ్చింది. సర్జ్ అంటే పెరుగుదల వచ్చింది. ఇది ఒక పాజిటివ్ సర్ప్రైజ్గా చెప్పొచ్చు అంటున్నారు. సినోనిమ్స్ వచ్చేసి ఇంక్రీజ్, రైజ్, జంప్. యాంటనిమ్స్ డ్రాప్, ఫాల్, డిక్లైన్. సింపుల్ వర్డ్సే, చాలా ఈజీ వర్డ్ ఇది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అమ్మ ఇది. ఎక్కువగా మనకి హిందూ పేపర్ ఎడిటోరియల్లో ఈ పదం అనేది వస్తూ ఉంటుంది. ఈ పదాన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏంటమ్మ ఈ వర్డ్? మ్యాండరిన్స్. హూ ఆర్ మ్యాండరిన్స్? మ్యాండరిన్స్ అంటే ఎవరు? హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ బ్యూరోక్రాట్స్. అర్థమవుతుందా? పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో లేదా గవర్నమెంట్ ఆఫీసెస్లో, పిఎంఓలో, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసులో కావచ్చు, సెక్రటేరియట్లో, సెంట్రల్ సెక్రటేరియట్లో కావచ్చు ఉన్న హై లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ లేదా పెద్ద పొజిషన్స్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ని మనం మ్యాండరిన్స్ అంటాం. మ్యాండరిన్స్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ట్రేడ్ మ్యాండరిన్స్ హ్యావ్ అట్రిబ్యూటెడ్ ది అప్టిక్ టు స్ట్రాంగర్ డిమాండ్. ఇది ఎగ్జాంపుల్. ట్రేడ్ అంటే మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని ట్రేడ్ అని అంటాము. మ్యాండరిన్స్ అంటే పండితులు, దాని మీద బాగా ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు, దానికి సంబంధించిన హై ర్యాంకింగ్ అఫీషియల్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు అట్రిబ్యూటెడ్ అంటే ఆపాదించారు. అంటే ఇంత గ్రోత్ ఎందుకు వచ్చింది అంటే విదేశాల్లో డిమాండ్, క్రిస్మస్ వస్తుంది కాబట్టి, క్రిస్మస్ అనేది వాళ్ళ హాలిడే సీజన్ కాబట్టి, మనకి దసరా దివాళీ ఎలాగైతే హాలిడే సీజన్ ఎక్కువగా కొంటారో, కొనుగోలు చేస్తారో, వెస్టర్న్ వరల్డ్లో క్రిస్మస్ టైంలో కొనుగోలు ఎక్కువగా జరుగుతాయి. సో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, అప్టిక్ ఇన్ డిమాండ్. దానివల్ల మన దేశం నుంచి ఆ దేశాలకి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి అని ట్రేడ్ మ్యాండరిన్స్ అంటున్నారు అని అర్థం. సినోనిమ్స్ అఫీషియల్స్, అడ్మినిస్ట్రేటర్స్, పాలసీ మేకర్స్. యాంటనిమ్స్ సబార్డినేట్స్, అవుట్సైడర్స్. అంటే దానికి సంబంధం లేని వాళ్ళు లేదా దాంట్లో లో లెవెల్లో ఉన్న వాళ్ళని మనం యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. హై లెవెల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని మనం మ్యాండరిన్స్ అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టాలీ. టాలీ అనేది ఇక్కడ ఎలా వాడారు? ఒక నౌన్ రూపంలో వాడారు. సో టాలీ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ అమౌంట్. టోటల్ టాలీ ఎంత అయింది, మొత్తం టాలీ చేసి చెప్పు అంటామా లేదా? మనం ఆ పదాన్ని వాడుతూ ఉంటాం రియల్ లైఫ్లో కూడా. మనం ఒకసారి చెక్ చేయండి ఎంత అవుతుందో, క్యాలిక్యులేట్ చేయండి. ద ఇయర్స్ సెకండ్ హైయెస్ట్ టాలీ ఆఫ్ $39.2 బిలియన్. అర్థమవుతుందా? అంటే ఎక్స్పోర్ట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అది సెకండ్ హైయెస్ట్ ఉండింది. టోటల్ అనమాట. సినోనిమ్స్ టోటల్, సమ్, కౌంట్. యాంటనిమ్స్ డెఫిసిట్, షార్టేజ్. మొత్తం అని చెప్పడం అది ఇక్కడ సరిపోవట్లేదు, తక్కువ ఉంది అని చెప్పడం మనకి యాంటనిమ్ కింద తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వర్డ్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్, పజ్లింగ్. పజ్లింగ్ అంటే అర్థం ఏంటి? మామూలుగా ఇది ఒక యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నారు. పజ్లింగ్ అంటే కన్ఫ్యూజింగ్ అని, అంత ఈజీగా అర్థం కావట్లేదని. అరే ఈ ప్రాబ్లమ్ అసలు అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ పజ్లింగ్. ఏ సిచ్యువేషన్ ఈజ్ పజ్లింగ్. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆర్ హార్డ్ టు అండర్స్టాండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావచ్చు, అర్థం చేసుకోవడానికి కావచ్చు, చాలా కష్టం అవుతుంది అన్నప్పుడు వీ కెన్ యూజ్ ద వర్డ్ పజ్లింగ్. ద పెట్రోలియం స్టోరీ ఈజ్ స్టాక్లీ డిఫరెంట్ అండ్ టాడ్ పజ్లింగ్. ఇది ఎడిటోరియల్లో వాడిన సెంటెన్స్. అంటే పెట్రోలియం ఇంపోర్ట్స్ ఏమో బాగా ఎక్కువ ఉంటున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏమో తక్కువ ఉంటున్నాయి. ఇది చాలా స్టార్క్లీ అంటే చాలా అని, చాలా ఎక్కువ డిఫరెంట్గా ఉంది. అండ్ ట్యాడ్ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. అసలు అర్థం కావట్లేదు ఎందుకలాగా. అంత ఇంపోర్ట్స్ అవుతున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దాన్ని రిఫైన్ చేశాక మళ్ళీ ఎక్స్పోర్ట్ కూడా మనం చేస్తాం. ఇంపోర్ట్స్ ఏమో బాగా పెరిగాయి, ఎక్స్పోర్ట్స్ ఏమో అంతగా పెరగట్లేదు. ఎందువల్ల అర్థం కావట్లేదు. ఇట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అని చెప్పడం. సినోనిమ్స్ ఏంటి? పర్ప్లెక్సింగ్, బాఫ్లింగ్, కన్ఫ్యూజింగ్. ఇవన్నీ కూడా దానికి సిమిలర్ వర్డ్స్. పర్ప్లెక్సింగ్, బాఫ్లింగ్, కన్ఫ్యూజింగ్. యాంటనిమ్స్ ఆబ్వియస్గా క్లియర్, ఆబ్వియస్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజీగా అర్థమైపోతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది, క్లియర్గా ఉంది. ఇదంతా కూడా యాంటనిమ్స్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెఫిసిట్. డెఫిసిట్ అనే పదం, దీని మీనింగ్ ఏంటి? ఇది ఒక నౌన్, మనందరికీ తెలిసిందే. డెఫిసిట్ ఉందంటే అర్థం ఏంటి? కొరత, ఉండాల్సినంత ఉండకపోవడం. దాన్ని డెఫిసిట్ అంటాం. ద అమౌంట్ బై విచ్ సంథింగ్ ఎస్పెషలీ మనీ ఆర్ గుడ్స్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఉండాల్సిన దానికంటే ఎంత తక్కువ ఉంది, ఉండాల్సిన దానికంటే ఎంత తక్కువ ఉంది అనే దాన్ని మనం డెఫిసిట్ అంటాం. ది ఆయిల్ ట్రేడ్ డెఫిసిట్ హ్యాస్ హిట్ ఏ రికార్డ్ $13.7 బిలియన్. ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్.
సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎంత ఎక్కువ ఉన్నాయి, లేదా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంటే ఎంత తక్కువ ఉన్నాయి అనేది ట్రేడ్ డెఫిసిట్ అనమాట. సో అది చాలా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. సినోనిమ్స్ షార్ట్ ఫాల్, గ్యాప్, ఇన్సఫిషియన్సీ. యాంటోనిమ్స్ సర్ప్లస్, ఎక్సెస్, అబండెన్స్. వీటిని మనం యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి స్పైక్. స్పైక్ అన్న సర్జ్ లాగా అనమాట, పెరుగుదల. ఎ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ ఆర్ ఇంటెన్సిటీని మనం స్పైక్ అంటాం. నౌన్ రూపంలో మనం తీసుకున్నాం. ఇది వర్బ్గా కూడా వాడచ్చు. వర్బ్గా వాడితే స్పైక్డ్ అని అలా వాడచ్చు అనమాట. ది ఆయిల్ ఇన్ఫ్లక్స్. ఇన్ఫ్లక్స్ అంటే మన లోపలికి వచ్చేదని ఇన్ఫ్లక్స్ అంటాం. స్పైక్ హ్యాస్ లిఫ్టెడ్ ది ఓవరాల్ ఇంపోర్ట్ బిల్. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ అనేది బాగా పెరిగిపోయింది, దానివల్ల ఓవరాల్ ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సినోనిమ్స్ ఏంటి? సర్జ్, ఎస్కలేషన్ అన్న పెరగడం, రైజ్ అన్న పెరగడం. యాంటోనిమ్స్ డ్రాప్ అంటే పడిపోవడం, డిక్రీజ్ మీకు తెలుసు, ఫాల్ మీకు తెలుసు. నెక్స్ట్ పెగ్. పెగ్ అంటే మందు బాబులు వేస్తాడు చూడండి, ఒక పెగ్ ఎయిరా అంటాం, అలా కాదు. ఇక్కడ పెగ్ అంటే ఫిక్స్ అని అర్థం అనమాట. యు పెగ్ ఇట్, పెగ్ ఫిక్స్ చేయరా అని కూడా అంటారు. పెగ్ ఫిక్స్ చేయరా అని కూడా అంటారు కదా. యాక్చువల్గా ఇంత వెయ్యండి, పెగ్ ఇట్ ఎట్ ఎ సర్టెన్ లెవెల్ అంటే ఎంత ఉంటుంది అని ఫిక్స్ చేయడం. పెగ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టిమేట్ ఆర్ ఫిక్స్ అట్ ఎ సర్టెన్ లెవెల్. ఈ లెవెల్కి ఫిక్స్ చేశారు అని చెప్పడం అనమాట. ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హ్యాస్ పెగ్డ్ గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ at 3% in 2025. గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ 2025లో 3% ఉంటుందని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫిక్స్ చేసింది, ఎస్టిమేట్ చేసింది, పెగ్ చేసింది. సినోనిమ్స్ ఎస్టిమేట్, ప్రొజెక్ట్, ఫిక్స్. యాంటోనిమ్స్ అన్మెజర్డ్, అన్డిటర్మైన్డ్, డిటర్మైన్ చేయకపోవడం, మెజర్ చేయకపోవడం అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జెస్చర్. సింగులర్లో జెస్చర్ అంటే నౌన్. ఇది ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్గా తీసుకుంటే ఇది నౌన్. దీని మీనింగ్ ఏంటి? యాక్షన్స్ ఆర్ పాలసీస్ ఇంటెండెడ్ టు కన్వే ఇంటెన్షన్ ఆర్ ఎఫర్ట్. సింపుల్గా చెప్పాలంటే సిగ్నల్. జెస్చర్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిగ్నల్, సూచన, మనం అందించే సూచన. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో వస్తున్నారనుకోండి, వాళ్ళని చూస్తూ నవ్వుతూ మీరు చెయ్యూపారనుకోండి, ఇట్స్ ఎ పాజిటివ్ జెస్చర్. ఓకే, మీరు అంటే వాళ్ళ రాకని మీరు ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు అని చెప్పి మీరు చెప్తున్నట్టు. నవ్వుతూ తల ఊపుతూ చెయ్యూపావు, సో ఇట్స్ ఎ పాజిటివ్ జెస్చర్. లేదా నువ్వు పట్టించుకోకుండా వాళ్ళు వస్తున్నారు, చూసి కూడా పలకరించలేదు, దట్ ఈజ్ అగైన్ ఏ జెస్చర్. దట్ మీన్స్ యూ ఆర్ నాట్ ఎంజాయింగ్ దేర్ అరైవల్. వాళ్ళు రావడానికి నువ్వు ఇష్టపడట్లేదు అంటే నువ్వు సరైన పలకరింపు చేయట్లేదు అని. సో ఇక్కడ జెస్చర్ అంటే మనం ఒక ఇండికేషన్, ఒక సిగ్నల్ మనం ఇండికేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా మస్ట్ అవాయిడ్ పాలసీ జెస్చర్స్ దట్ కుడ్ డ్రా ద యూఎస్ ఫోకస్. అంటే అర్థం ఏంటి? అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ త్వరలో రాబోతుంది. ఆల్రెడీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిపోయారు, కానీ జనవరి నుంచి టేక్ ఓవర్ చేస్తారు. ఆయన ఫస్ట్ ఫోకస్ ఆయన చైనా మీద ఉంటుంది. చైనా నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ని కట్ చేయడానికి ఆయన ట్రై చేస్తారు. ఇప్పుడు మనం కెలికామనుకోండి, సో అమెరికా ఫోకస్ మన మీద కూడా వస్తుంది. సో మన పాలసీ ఎలా ఉండాలంటే అమెరికాని కెలకనట్టుగా ఉండాలి. సో యూ షుడ్ నాట్ గివ్ పాలసీ జెస్చర్స్, ఇండికేషన్స్ ఇవ్వకూడదు. ఇండియా కూడా మనకు కెలుకుతుందని ఇండికేషన్స్ ఇవ్వకూడదు అని అర్థం. సినోనిమ్స్ మూవ్స్, మెజర్స్, యాక్షన్స్. యాంటోనిమ్స్ నెగ్లెక్ట్, ఇన్యాక్షన్. ఇవి యాంటోనిమ్స్. మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్ అన్న అదే మీనింగ్. మూవ్ అంటే కదలడం అని కాదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, చెస్ ఆడేటప్పుడు నెక్స్ట్ మూవ్ వెయ్యి అంటారు. మూవ్ అంటే ఏంటి? నెక్స్ట్ నీ వ్యూహం ఏంటి, నీ స్ట్రాటజీ ఏంటి, నీ యాక్షన్ ఏంటి అన్నట్టు. సో మూవ్ అనేది వర్బ్గా తీసుకుంటే కదలడం, మూవ్ అసైడ్, పక్కకు కదలు అంటాం. అలా కాకుండా మేక్ యువర్ మూవ్ అంటే నీ మూవ్ వెయ్యి అంటే నీ నెక్స్ట్ స్టెప్ వెయ్యి. స్టెప్ అనే మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ యాక్షన్, నెక్స్ట్ మెజర్ అనే మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. సో డైలీ 10 వర్డ్సే చెప్తాను, కానీ ఈరోజు ఒక 2 వర్డ్స్ మంచి ఉన్నాయి, అందుకని యాడ్. లూమ్ లార్జ్ అనేది జనరల్గా కలిపి వాడుతూ ఉంటాము. ఇట్స్ ఈడియం లాగా మనం తీసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే టు అపియర్ యాజ్ అ సిగ్నిఫికెంట్ ఆర్ థ్రెటనింగ్ ఇష్యూ. ఫ్రెష్ హెడ్విండ్స్ లూమ్ లార్జ్ అంటే అర్థం ఏంటి? అసలు హెడ్విండ్ అంటే ఏంటి? ఎదురుగాలి అంటే మనం చేస్తున్న ప్రయాణంలో మనల్ని స్లో డౌన్ చేసేదాన్ని హెడ్విండ్ అంటారు. సంథింగ్ దట్ స్లోస్ యూ డౌన్, సంథింగ్ దట్ పుట్స్ బ్రేక్స్ ఆన్ యువర్ జర్నీ. మీ జర్నీకి ఒక బ్రేక్ వేసేది, మిమ్మల్ని స్లో డౌన్ చేసేదాన్ని మనం హెడ్విండ్ అని అంటాం. సైకిల్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఎదురుగాలి వచ్చిందనుకో, మనం స్లో డౌన్ అవుతామా? ఖచ్చితంగా స్లో డౌన్ అయిపోతాం. అది ఏం చేస్తుంది? మనల్ని ఆపేస్తుంది, బ్రేక్ వేసేస్తుంది. ఇక్కడ ఏం రాశారు? ఫ్రెష్ హెడ్విండ్స్ లూమ్ లార్జ్ అంటే ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రయాణంలో అడ్డంకులు కొత్తగా, ఫ్రెష్ హెడ్విండ్స్ కొత్తగా ఎదురుగాలు అనేవి లూమ్ లార్జ్ అంటే మీనింగ్ ఏంటి? పెద్దగా కనిపిస్తున్నాయి, మనకి ఇబ్బంది కలిగించే అంశాలాగా కనిపిస్తున్నాయి అని అర్థం. సినోనిమ్స్ టు పోజ్ ఎ థ్రెట్, ఓవర్ షాడో, హ్యాంగ్ ఓవర్. ఓకే, పోజ్ ఎ థ్రెట్ అంటే అదొక థ్రెట్ని పోజ్ చేస్తున్నాయి, రేపు పొద్దున ఇదొక ఇబ్బంది, అడ్డంకి కావచ్చు. ఓకే,
ఇబ్బంది కలిగిస్తే అర్థం. యాంటోనిమ్స్ రిసీడ్ అంటే వెనక్కి వెళ్ళిపోవడం, డిమినిష్ అంటే తగ్గిపోవడం, ఫేడ్ అవే అంటే పక్కకి వెళ్ళిపోవడం. అంటే ఆల్రెడీ ఒక ఇష్యూ ఉండి పక్కకి వెళ్ళిపోతే ఫేడ్ అవే, రిసీడ్, డిమినిష్ అంటాం. లేదు ఒక ఇష్యూ రాబోతోంది అని చెప్పినప్పుడు వి యూజ్ ద వర్డ్ లూమ్ లార్జ్. సంథింగ్ లూమ్స్ లార్జ్, రాబోతోంది, ఒక పెద్ద ఇష్యూ రాబోతోంది అని చెప్పడం అనమాట. సో నెక్స్ట్ వర్డ్ తీసుకుంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇడియం ఇచ్చారు ఇక్కడ, ఫ్లై ఇన్ ది ఆయింట్మెంట్. ఇలాంటివి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఫ్లై ఇన్ ది ఆయింట్మెంట్. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఆయింట్మెంట్ అంటే ఏంటి? మనకి ఏదైనా నొప్పి వేసినా దెబ్బ తగిలినా మనం పూసేదని ఆయింట్మెంట్ అంటాం. సో ఆయింట్మెంట్ ఈజ్ ఎ పాజిటివ్ థింగ్. ఫ్లై అంటే మామూలుగా మనం ఈ ఫ్లైస్, ఈ దోమలు, వీటన్నిటికీ ఫ్లైస్ అనే పదాన్ని వాడతాం కదా. మరి పాజిటివ్గా తీసుకుంటాం, నెగిటివ్గా కొంచెం డిస్టర్బ్ చేసేది, ఇరిటేట్ చేసేదానికి తీసుకుంటాం. సో ఫ్లై ఇన్ ది ఆయింట్మెంట్ అంటే సంథింగ్ పాజిటివ్, అంటే మనకి ఏదో ప్లస్ జరుగుతుంది, దాంట్లో చిన్న మైనస్. ఎ స్మాల్ ఫ్లా ఆర్ ఎ ప్రాబ్లం దట్ స్పాయిల్ సంథింగ్ పాజిటివ్. అంతా పాజిటివ్ ఉంది కానీ ఏదో చిన్న ప్రాబ్లం దాన్ని చెడగొడుతుంది. అట్లాంటి దాన్ని మనం ఫ్లై ఇన్ ది ఆయింట్మెంట్తో పిలుస్తాం. ఎడిటోరియల్ కాంటెక్స్లో తీసుకుంటే ద బిగ్గెస్ట్ ఫ్లై ఇన్ ది ఆయింట్మెంట్ ఫర్ ఆల్ సచ్ హోప్స్ ఈజ్ లైక్లీ టు బి ద ఇన్కమింగ్ యునైటెడ్ స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్. సో చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి వరల్డ్ ఎకానమీ పరంగా తీసుకుంటే, కానీ వీటన్నిటిలో ఒక చిన్న మైనస్ ఏంటి, ఫ్లా ఏంటంటే ఇన్కమింగ్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ మా వస్తున్నాడు, ఆయన వచ్చాక ఇంకా ట్రేడ్ మీద, ఇంపోర్ట్స్ మీద టారిఫ్ వేయడం మొదలు పెడతాడు, బయట వాళ్ళు అమెరికాని తినేస్తారని చెప్పి గోల పెడతాడు అనేది చిన్న భయం. సో ఫ్లై ఇన్ ది ఆయింట్మెంట్కి సినోనిమ్స్ ప్రాబ్లం, ఆబ్స్టకిల్, హిచ్, చిన్న ప్రాబ్లం. ఓవరాల్గా పాజిటివ్ బట్ చిన్న ప్రాబ్లం. యాంటోనిమ్స్ బ్లెస్సింగ్, అడ్వాంటేజ్, స్మూత్ సైలింగ్, స్మూత్గా వెళ్ళిపోతుంది, ఏ ఇష్యూస్ లేవు, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనే దానికి మనం తీసుకోవచ్చు. సో త్రూ అవుట్ ఈ సెషన్ అంతా కూడా మీకు ఒక 3 కోర్సులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని. ఇవి ఏంటివి, మూడింటికి డిఫరెన్స్ ఏంటి అని మీకు మనసులో డౌట్ ఉండొచ్చు. అందుకోసం సైడ్లో మీకు కంప్లీట్ డిఫరెన్షియేషన్ అనేది పెట్టడం జరిగింది. సో 3 రకాల ఇంగ్లీష్ కోర్సెస్ నేను అందిస్తున్నాను. సో వీటిలో మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ది ఫౌండేషన్. ఇంగ్లీష్ అసలు ఏమీ రాదు అనుకునే వాళ్ళు ఈ ఫౌండేషన్ కోర్సులోకి వెళ్ళొచ్చు. ఇది మీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ వరకు సరిపోతుంది, CGL Tier 1 Tier 2కి కూడా సరిపోతుంది. సో దీంట్లో మీకు క్లాసులు, క్విజ్లు, పీడిఎఫ్లు 3 వస్తాయి. ఇది మీకు రికార్డెడ్ ఫార్మాట్లో అందుబాటులోకి ఉంటుంది. 4 months పాటు నేను వ్యాలిడిటీ ఇస్తాను. 999 రూపీస్. మీకు ప్రిలిమ్స్ వరకు, ఫౌండేషన్ లెవెల్ వరకు ఎటువంటి డౌట్స్ లేకుండా గ్రామర్, వొకాబులరీ అండ్ ఆల్ మోడల్స్ పైన గ్రిప్ అనేది వచ్చేస్తుంది. ఇలా కాదు, నాకు ఇంకా బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు ప్రిలిమ్స్ లెవెల్ సరిపోదు, అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కావాలనుకుంటే మీరు ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్ తీసుకోవచ్చు. ఇందులో బ్యాంక్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతాయి, CGL Tier 1 Tier 2, UPSC CSAT కూడా కవర్ అయిపోతుంది. దీంట్లోనూ క్లాసులు, క్విజ్లు, పీడిఎఫ్లు వస్తాయి. అయితే ఇందాక దానికి దీని డిఫరెన్స్, దీంట్లో లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇది మీరు లైవ్లో నాతో మాట్లాడొచ్చు. ప్రతిరోజు కూడా ఒక ప్రిలిమ్స్ క్లాసు ప్లస్ ఒక మెయిన్స్ క్లాసు ఉంటుంది. ఎవ్రీ డే విల్ హ్యావ్ 2 classes. ఒక క్లాసు ప్రిలిమ్స్ పైన, ఇంకో క్లాసు మెయిన్స్ పైన ప్రతిరోజు ఉంటుంది. ప్రిలిమ్స్ క్లాసు అప్పుడప్పుడు ఉండకపోవచ్చు కానీ మెయిన్స్ క్లాస్ పక్కాగా ప్రతిరోజు ఉంటుంది. ఇది 6 months వ్యాలిడిటీ. ఇది సీనియర్లకి, ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసుకున్నారు, ఇంగ్లీష్ అయినప్పటికీ రావట్లేదు అనుకునే వాళ్ళు ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్కి వెళ్ళండి. బిగినర్స్ యూ కెన్ గో విత్ ఫౌండేషన్. ఇది 299 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. బట్ నా ఫేవరెట్, మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కోర్సు ఇన్ఫినిటీ కోర్సు. ఇన్ఫినిటీ పేరులోనే ఉంది, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు. ఇంగ్లీష్ వల్లే నాకు జాబ్ రావట్లేదు అని మీరు భావిస్తే కళ్ళు మూసుకొని మీరు జాయిన్ అవ్వాల్సిన కోర్సు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇది బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్, CGL Tier 1 Tier 2, UPSC CSAT అన్నింటినీ కూడా కవర్ చేసి ఆ లెవెల్కి వెళ్తుంది. ఇంక్లూజన్స్ వచ్చేసరికి క్లాసెస్, క్విజెస్, పీడిఎఫ్స్, వీటితో పాటు డైలీ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఎడిటోరియల్, వొకాబులరీ, పీడిఎఫ్స్, ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మీకు దీంట్లో వచ్చేస్తాయి. ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ ఫార్మాట్లో వస్తుంది. దీంట్లో ప్రిలిమ్స్ క్లాసులు ప్లస్ మెయిన్స్ క్లాసెస్ ఉంటాయి, అలాగే ప్రిలిమ్స్ టెస్ట్లు ప్లస్ మెయిన్స్ టెస్ట్లు కూడా ఉంటాయి, ప్లస్ ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. సో ఇంగ్లీష్ పరంగా దిస్ ఈజ్ ద అల్టిమేట్ కోర్స్. అందుకే కోర్స్ డ్యూరేషన్ కూడా నేను పెట్టలేదు, మీకు జాబ్ వచ్చేంత వరకు నా సపోర్ట్ ఉంటుంది. సో దీని ఒరిజినల్ ఫీజు, ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఒరిజినల్ ఫీజు 10,000 అనుకున్నాను. ఇనాగరల్ ఆఫర్ కింద 7,000 పెట్టాను. దాని మీద 20% డిస్కౌంట్ ఇస్తే 5,600 రూపాయలకి మీకు వస్తుంది. ఇది బెస్ట్ కోర్సు మన ఇన్స్టిట్యూట్లో. లేదు నాకు బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్నాయి బట్ బ్యాంక్ మెయిన్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నానంటే దీనికి వెళ్ళండి. నాకు అసలు ఏమీ రాదు ఇంగ్లీష్లో, ఫస్ట్ ఫౌండేషన్ వచ్చాక తర్వాత చూస్తాననుకుంటే దీనికి వెళ్ళండి. 3 రకాల కేటగిరీస్కి నేను పెట్టడం అనేది జరిగింది. యూ కెన్ డిసైడ్ విచ్ వన్ యూ వాంట్ టు చూస్.